హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషీల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఓల్డ్ శారీతో ఫ్లోర్ మ్యాట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ విధంగా నేను ఓల్డ్ శారీ తీసుకున్నాను. రేషన్ శారీ ఉంటే రేషన్ శారీ అయినా తీసుకోవచ్చు. ఇది నేను రేషన్లో ఇచ్చే శారీ తీసుకున్నాను. ఫస్ట్ శారీని ఈ విధంగా మడత పెడుతున్నాను, చూడండి. ఫస్ట్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసిన తర్వాత చూస్తే 22 ఇంచెస్ ఉంది. అంటే 7.5 లెక్కన ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్ భాగంలో కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మొత్తంగా 6 పీసులు అయ్యింది. ఇప్పుడు శారీ 6 పీసులుగా కట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్ వరకు కట్ చేసేస్తున్నాను. మీకు సిజర్తో వీలైతే సిజర్తో కట్ చేయండి, లేకపోతే ఈ విధంగా కట్ చేసినా కూడా వచ్చేస్తుంది. లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఓపెన్ అట్ పెట్టుకోవాలి. అక్కడ మొత్తం కట్ చేయకూడదు, ఎందుకంటే మనము జడలాగా అల్లాలి. అల్లేటప్పుడు చిక్కు పడకుండా కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత రెండో పీస్ కూడా ఈ విధంగానే కట్ చేసేస్తున్నాను. ఇది ఏ విధంగా అంటే మనం జడ అల్లుతాం కదండి, జడ అల్లటానికి మూడు కావాలి పీసులు. అలాగా ఇప్పుడు మొత్తం 6 పీసులు ఉంది కదా, రెండు జడలు అల్లినట్టు వస్తుంది. అందుకు ఫస్ట్ ఒక 3 పీసులు, తర్వాత ఇంకొక 3 పీసులు. ఇప్పుడు మూడో పీస్ కట్ చేస్తున్నాను. వన్ టూ త్రీ అయింది కదా, ఇక్కడ మొత్తంగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సపరేట్ చేసేసాను. ఫస్ట్ లాస్ట్కి నేను ఈ విధంగా ముడి పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఉండలాగా పెట్టుకున్నాను. అలా పెడితే మనము అల్లేటప్పుడు చిక్కు పడకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన భాగం ఉంది కదా, పైన భాగంని ఈ విధంగా కిటికీ దగ్గర నేను ముడి వేసేసాను. ముడి వేసేసి జడలాగా అల్లేస్తున్నాను. కింద భాగం మీరు రబ్బర్ బ్యాండ్ పెట్టి కొంచెం ముడి పెట్టకపోతే చాలా కష్టమైపోతుందండి. అది చాలా చిక్కుపడిపోతుంది. అందుకు నేను ఉండలాగా చుట్టేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇలా ఉండ దగ్గరికి వచ్చేసింది అనుకుంటే అప్పుడు మళ్ళీ కొంచెం ఓపెన్ చేసేసి మిగతాది మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. అప్పుడు చిక్కు పడదు, త్వరగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అల్లేసాను. నెక్స్ట్ రెండో పీస్ ఉంది కదా, ఆ రెండో పీస్ని ఇక్కడే అటాచ్ చేసేస్తున్నాను. ముందుగానే ఇక్కడ అల్లేటప్పుడే అటాచ్ చేసేసుకోవాలి. అది ఎలా చేస్తున్నానంటే జస్ట్ ఆ పీసు ఈ పీసు రెండు పెట్టేసి 2 కుట్లు వేసేస్తున్నాను. సూది తీసుకుని కుట్టేస్తున్నాను. ఈ విధంగా 3 పీసెస్కి నెక్స్ట్ ఆ 3 పీసెస్ అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు రౌండ్ చుట్టుకోవాలి. ఒక దారము సూది తీసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకుని టాకాలు వేసుకుంటా వెళ్ళిపోవాలి. ఇలా కొంచెం చుట్టేసుకుని
వెంటనే అక్కడ టాకాలు వేసేసుకోండి. టాకాలు వేస్తే ఎన్ని టాకాలు ఎక్కువ ఎన్ని వేస్తే అంత బాగా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. నార్మల్ కాటన్ థ్రెడ్డే యూస్ చేశాను దీనికి. నార్మల్ నీడిలే, చేతి పని చేసే నీడిల్ ఉంది కదా, అదే యూస్ చేశాను.
చూసారు కదా, ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది ఫ్లోర్ మ్యాట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు పెద్దది కావాలంటే ఇంకొక శారీ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ సరిపోతుందని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.